जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां गिरे सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकम् श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चर आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमुलरामय्यार्ययोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुल्लय्यार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लय्यार्य पुत्ररत्नमहागुरुं कृष्णानन्दविभं दैवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापरसमादर्शम् ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वतं विरहितानन्दगुरुं श्रीवेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। దండము సద్గురుదేవా దండము వేదాంత సారా దయగుణశీల దండము గురువు నిరసన దండము గురు రాజపాయి దండము తండ్రి దండమా కండ దండము తండ్రి దండము గురుదేవా నిందర కృపజుడు ఎండమావుల రీతి నుండేటి బ్రహ్మాండ ముండదని సెలవిస్తిరి నేనుండ చూడగలేనిదాయను బహుదండెదని ఎడి సద్గురాగులుండ చూపిన కన్న తండ్రి దండమో తండ్రి దండమా కండ దండము తండ్రి. మేలుకొలుపు మోసమాయను జీవ చూడగ మోహపాశములధికమాయను గాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవి కల్పశతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలు కొనవి. కోటి జన్మములెత్తియును శతకోటి దుఃఖములను భవించుచు నాటి మాటలు తలచుకొంటే నాటు నీ మదికి జీవా మేలు కొనవి. 21,000 జరుగు హంసలు తరుగు వాయువు హరిహరాదులు వచ్చి నిలచిన ఆగదీతనువు జీవా మేలు కొనవి. లేనిపోని దుఃఖజాలములోనబడి చెడిపోవుటెందుకు మాన అవమానములని నీ మమత విడలేవు జీవా మేలు కొనవి. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా ఉదయించే చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివి కన్నారు జీవా మేలు కొనవి. బట్ట బయలును గురులు చూపిన నట్టు లేఖను పుడమి యందున
పట్టు విలువక గుట్టు మరువక దిట్టమైపోవే జీవా మేలు కొనవి మాయతనువై మాయతానై మాయ పనులను చేయుచును మరి మాయతన మర్మంబుగననే మాయమైపోవున్ జీవా మేలు కొనవి ద్వాదశి షోడశులని జలధార కర్ణములందు సోకిన బాధలన్నీయు తొలగి నీవిక భ్రాంతి వదిలదవు జీవా మేలు కొనవి భాగవత శ్రీకృష్ణ దేశిక ప్రభువరిండుటు రాని వచ్చెను వేగ గణితను మనదనంబులు వీడి శరణనవే జీవా మేలు కొనవి పీనుకాన శంకరుడని పిలచి ప్రభువరుండేలినారట మూలే నట్టి ఎరుకను ముంచి వేసిరట జీవా మేలు కొనవి మోసమాయను జీవ చూడగ మోహపాశములధిక మాయను గాచి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలు కొనవి జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై ఇందుగల గురు భక్త మండలీకు జై జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. పేజీ నెంబర్ 138. ఇక అభయానంద స్వామి గారు వారి అనుభవం గురించి చెప్పినటువంటి దాన్ని ఇక్కడ సంకలనం చేశారు. ఈ గ్రంథం మొత్తం అంతా ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి దాన్ని శిష్యులంతా కలిసి సంకలనం చేసి దీన్ని ప్రచురించారు. అందులో భాగంగా నిన్న ఏ అంశం వచ్చిందంటే గురువుగారితో వారి ప్రయాణం వచ్చింది. అప్పుడు ఏమైంది, ఆయన మంత్రం ఇచ్చి అంతకుముందు విషయాలన్నీ చెప్పి తర్వాత 3 మంత్రాలు చెప్పి నువ్వు అశరీర గురువుగా అయిపోయావు పో అని చెప్పి నువ్వు ఆ విధంగా ఇప్పటి నుంచి ఈ చిన్న కందార్థాల పుస్తకం చదువుకోపో, ఇందులో ఇంకా నీ అనుభవానికి వచ్చే విధంగా మంత్రోపదేశం వల్ల ఏ విధమైనటువంటి భావన చెందుతున్నావో అది అనుభవానికి వచ్చే విధంగా ఇందులో అనేక అంశాలు ఉన్నాయి పో అని చెప్పి అది ఇచ్చారట. తర్వాత నెల రోజులకే ఆయన కాలం చేశారు కదా. అప్పుడు ఏమైంది, గురువుగారు చెప్పింది గుర్తుకొచ్చింది. నీవు అశరీరివి కదా, నీవు ఏ రూపంలో భావన చేస్తే ఆ రూపంలో వచ్చి నీ ఉపదేశం చేస్తారు అని చెప్పారు. అప్పుడు ఏమైందంటే సుబ్బనాగన్న గారి ఆరాధనకు వెళ్తూ ఉండేవాడిని. సుబ్బనాగన్న అనే ఇంకో ఆయన అంతకుముందే పరమపదించినటువంటి ఆయనకు ఆరాధన జరిపేవాళ్ళట. ఆ ఆరాధనకు వెళ్తూ ఉండేవాడిని. కాలానుగుణ్యంగా అక్కడి వారితో మనకు పరిచయం అయింది. అప్పట్లో జక్కలి వెంకటేశ్వరరావు గారని వారు ఆశ్రమం నడిపేవారు. గురు పూజల బాధ్యత అంతా వారు తీసుకునేవారు. రోజు వెంకటేశ్వరరావు గారిని పాకలోనికి రమ్మని పిలిచి బోధించమనేవాడిని. అక్కడ అన్నీ ఎక్కువ పాకలు వేసుకుంటారు కాబట్టి తోటల దగ్గర అక్కడ ఇక్కడ పాకల్లాగా అట్లా పాక అంటే మనం కొట్టమంటామే, అది పాకలోకి రమ్మని పిలిచి బోధించమనేవాడిని. చెప్పేవారు కానీ అనుభవం లేదు. ఆయన ఏమో చెప్పేవారు కానీ నేను అనుభవంలోకి తీసుకోవాలి కదా చెప్పిన దాన్ని. కాబట్టి శాస్త్రం కూడా సరిగ్గా చెప్పకపోయేవారు. శాస్త్రం అనే దాన్ని అనుసంధానం చేసి చెప్పాలి వీళ్ళకి అయినటువంటి అనుభవంలోకి. అప్పుడే సులభంగా అది అవగాహన అవుతుంది. కాబట్టి శాస్త్రం కూడా
సరిగ్గా చెప్పలేకపోయేవారు. రోజు వచ్చి చెప్పేవారు కానీ నాకు సరిపోయేది కాదు. దీంతో దానికి అనుసంధానం చేసుకోవాలంటే ఈయనకు సరిపోయేది కాదట గురువుగారికి. అప్పుడు ఏం చేశానంటే ఆరాధనకి వెళ్ళి పూజ కాడనే కూర్చునేవాడిని. అక్కడ భూజం వెంకయ్య స్వామి, బల్లా సుబ్బనారాయణ గారు, దొంతులమ్మ గారి ఫోటోలు ఉండేవి. అక్కడ వెళ్ళి కూర్చునేవాళ్ళం. అశరీరి గురువు అని చెప్పారు కదా, ఈ రూపంలో ఈయన్ను వెంబడించాలి. పరిచయం అయి ఉన్నారు కదా, పరిచయం అయి ఉన్నారు. అది కూడా అశరీరి గురువు. గురువు ఆల్రెడీ ఉన్నప్పటికీ శరీరంతో గురువు ఆల్రెడీ అశరీరిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తం అయిపోయినటువంటి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందినటువంటి వాడు, తాను శరీరపరంగా ఉన్నటువంటి తత్వంతో ఉండేవాడు కాదు. కాబట్టి అశరీరి గురువు కాబట్టి ఈ రూపంలో ఆయన్ని వెంబడించాలి, పరిచయం అయి ఉన్నారు కాబట్టి అని అనుకున్నాడట. అందుకని ఆ పూజ కాడికి వెళ్ళి పూజలో కూర్చునేవాడిని. కూర్చొని ఫోటో వంక చూసుకుంటూ ఇక దానితో తాయాత్మ్యం చెంది శరీర స్పృహ కోల్పోయేవాడిని. అంటే శరీరం మీద దృష్టి లేకుండా పూర్తిగా దాని మీద లగ్నం పెట్టి, ఆ పూజ అయినాక భోజనం పెట్టించి టీవీఎస్ మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర దించేవారు. అట్లా మొదటి సమావేశం అయింది. అప్పుడు ఈ చిన్న కందార్థాల పుస్తకం చదువుతుంటే మొదట్లో అర్థమయ్యేది కాదు. చిన్న కందార్థాల పుస్తకం అంటే ఇదే భగవత్ కృష్ణేశ్కేంద్రులు రాసినటువంటి కందార్థాల పుస్తకం. పెద్ద కందార్థాలు అంటేనేమో మనం చదివాము 3 నెలల క్రితం ముత్యాల నారసింహ యోగీంద్రులు రాసినటువంటిది, అది మనం పూర్తి చేసాం ఆల్రెడీ. అయితే రెండో సమావేశానికి వెళ్ళాను. మామూలుగా అలవాటు చొప్పున తెల్లవారుజామున 3 గంటలకు చదువుతుండగా అర్థమవుతోంది. రెండవ సమావేశం తర్వాత పూర్తిగా అర్థమవడం, చిన్న కందార్థాలు అనుభవంలోకి రావడం, వస్తునిచ్చే జ్ఞానంగా తెలిసింది. అట్లా 2 సార్లు దానికి హాజరయ్యి అక్కడ వారితో వివరణ అంతా తీసుకున్న తర్వాత అప్పటికే ఉన్నటువంటి గురువుల ఆరాధనల పూజలకు ఆశ్రమం నడిపేవారట. అక్కడ వెంకటేశ్వరరావు అని ఆయన ఆశ్రమంలో ఈ అనుభవంలోకి రావడం మొదలైంది. చినకందార్థాల్లోని విషయమంతా అనుభవంలోకి రావడం, వస్తునిచ్చే జ్ఞానంగా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో నుంచి విడిపోవాలి కదా, దాంట్లో నుంచి కూడా విడిపోవాలి. అర్థమైనటువంటి స్థితిలో ఏదైతే ఉందో, ఎరుక చేత దాన్ని అంతటినీ తెలుసుకున్న తర్వాత ఇక అది కూడా ఆ చెప్పింది కూడా ఎరుకతో వివరించి విశ్లేషించి చెప్పబడినదే కదా. అంతా ఇట్లా ఇట్లా ఉంది నాయన అని నీ అనుభవంలోకి రావడం కోసం అదంతా వివరించి చెప్పండి. దాంట్లో నుంచి కూడా విడిపోవాలి కదా అనే తహలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడంట. ఆ తహలో దాంట్లో నుంచి కూడా విడిపోవాలి. 3వ ఆరాధనకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పూజ దగ్గరికి వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అక్కడ నుండి మామూలుగా 3వ ఆరాధన అయిపోయిన తర్వాత చదువుకుంటూ ఉంటే ఒకరోజు ఏమైందంటే తెల్లవారుజామున దంతులమ్మ గారు వచ్చి ఉన్నావా అని ప్రశ్నించింది. ఉన్నాం కదా, ఇద్దరం మాట్లాడుతున్నాం కదా అన్నాను. 1 నిమిషం అయింది. కందార్థం చదువుతున్నావు కదా, గొడ్రాలు బిడ్డ సామెత ఏమైంది అని అడిగింది. గొడ్రాలు బిడ్డ అనే సామెత ఏమైంది అని అడిగింది. యథార్థంగా విచారిస్తే బిడ్డ లేదు, బిడ్డ ఉంటేనేమో గొడ్రాలనే పదము లేదు. ఎవరి బిడ్డగానో భావన చేసుకుని వ్యవహరిస్తూ ఉంది. ఒకవేళ గొడ్రాలు ఉంటే గొడ్రాలు ఊహలో కనుక ఆ గొడ్రాలే తన కొడుకు అనే భావనలో కనుక తాను భ్రాంతి చెందితే ఆ భ్రాంతి ఏమిటి అంటే ఎవరో బిడ్డను తన బిడ్డగా ఊహించుకొని భ్రాంతి చెందడం. యథార్థంగా విచారిస్తే లేదు కదా అన్నాను. యథార్థంగా విచారిస్తే లేదు కదా అన్నాను. అయితే నీకు నిర్ణయమేనా అంది. నిర్ణయమే అన్నాను. 1 నిమిషం మౌనం వహించింది. ఉన్నావా అని ప్రశ్నించింది. లేను అని అన్నాను. మాట్లాడుతున్నావుగా అన్నది. లేనెరుకతో మాట్లాడుతున్నాను అన్నాను. అప్పుడు ఎరుకను విడిపించింది. ఎరుక అనుభవమేమో సుబ్బనాగన్న గారు కలగజేశారు, దొంతులమ్మ గారు ఎరుకను విడిపించారు. ఇది వాళ్ళ పరిణామంలో జరిగినటువంటి ఆ ఉదాహరణ చెప్పి ఆ లేని గొడ్రాల బిడ్డను ఊహించుకున్నట్టుగా నిజానికైతే విచారిస్తే అసలు గొడ్రాల బిడ్డే లేదు. గొడ్రాల బిడ్డ ఉంటే గొడ్రాలు అనడానికి వీల్లేదు. ఒకవేళ ఆద్యారోప అపవాదం కింద తీసుకుంటే లేనే లేదు.
అనుకునేవాడు ఒకవేళ అనుకోకపోయినా గొడ్రాలు బిడ్డ ఉంది అనే భావన చెందకపోయినా, ఒకవేళ గొడ్రాలే భావన చెందుతూ ఉంటే ఇతరులుగా కనపడుతున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దాన్ని చూసి నాకు కూడా అలా కావాలనే భ్రాంతి చేత ఒకవేళ ఆమె ఊహించుండొచ్చు ఆ గొడ్రాలు. అట్లా చూసినా ఇట్లా చూసినా ఎట్లా చూసినా లేదు, బిడ్డ లేదు, కేవలం భ్రాంతే. ఆధ్యారోప అపవాదం కింద చెప్పిండేది కేవలం అర్థం కావడానికి ఉదాహరణ కోసం, పోలిక కోసం చెప్పారు, లేనే లేదు. ఆ విధంగా విచారించినటువంటి దాన్ని విచారించుకొని యథార్థంగా విచారిస్తే లేదు కదా అన్నాడు. అయితే నీకు నిర్ణయమేనా అంది. నిర్ణయమే అన్నాను. ఓ నిమిషం మౌనం వహించిన తర్వాత ప్రశ్నించింది, నువ్వు ఉన్నావా అంటే లేను అన్నాను. మరి మాట్లాడుతున్నావు కదా అన్నది. లేనెరుకతో మాట్లాడుతున్నాను. లేనెరుకతోనే అర్థమైంది, లేనెరుక అయిపోయింది. ఆ ఎరుక ఏ ఎరుక చేత గుర్తించానో ఆ ఎరుక లేనిది. లేకనే తోచినటువంటి కళలో తోచి అంతటినీ కల్పించుకొని దాని నుంచి విడిపోయిన తర్వాత కళ ఏ విధంగా లేదో ఈ విచారణలో పరంగా చెప్పడానికి, ఉదహరించడానికి అనేకమైనటువంటి దాష్టాంతాలు చెప్పి గ్రంథము శాస్త్రము సర్వము చేసిన తర్వాత సర్వము కళే అన్నారనుకో, ఆ కళలో నుంచి విడిపోయిన తర్వాత కళ లేదు. కళ లేదు, నువ్వు విచారించింది లేదు. ఈ గ్రంథస్థంగా ఉన్నది నీకు తెలియబడే కోసం అప్పటికి చెప్పింది. ఇప్పుడు నువ్వే లేకుండా అయిపోతే, నువ్వే లేకుండా లేనెరుకలోకి పోయి లేనెరుకలో ఉన్నా, లేనెరుకలో చదువుతున్నా, లేనెరుకలో కొడుతున్నారు, లేని కళ జరుగుతున్నటువంటి స్థితిలో ఉంది కాబట్టి అన్నాను. అప్పుడు ఎరుకను విడిపించింది. ఎరుక అనే ఏ ఎరుక చేత ఈ అధ్యారోప అపవాదముల చేత అన్నీ చెప్పి, ఆ చెప్పిందంతా ఎరుకే, వివరించిందంతా ఎరుకే, ఉదాహరణ చెప్పింది ఎరుకే, మూలంలో లేకుండానే ఇవన్నీ ఉన్నట్టుగా చూపించి ఆ ఉన్నట్టుగా తోచినవన్నీ నిజానికి లేనివి, నిజానికి కలలో కన్నట్లే ఈ ఉన్నట్టుగా చూపినవి విచారించినవి శాస్త్రంలో ఉన్న సర్వము లేనివి. ఆ ఏ ఎరుక చేత అయితే నువ్వు ఎరిగావో ఆ ఎరుక లేకుండా అయిపోతే లేవు. ఇంకా లేనెరుకలో నువ్వు లేనెరుకలో మాట్లాడుతున్నావు. అడుగుతుంటే లేనెరుకతో అశరీర గురుమూర్తి బోధించినట్టుగా లేనెరుకతో ఉన్నవాడు పోయి లేనివాడు పోయావు. ఎరుక అనుభవం ఏమో సుబ్బనాగన్న గారు కలగజేశారు. ఆ సుబ్బనాగన్న గారి మూడు ఆరాధనలకు పోయినాడు కదా, పోయినప్పుడల్లా ఆ పూజలో కూడా మమేకం అయిపోయి, ఆ పూజలో కూడా దాంట్లో తాయాత్మ చేసి దాంట్లో నిలిచిపోయి దాంట్లో వచ్చినవి అడిగి, ఈయనేమో వాళ్ళ సొంత గురువు అయినటువంటి ఆయన ఒక 3 నెలల పాటే, ఆ 2 నెలలు విచారణ చేపించాడు. విచారణ చేసిన తర్వాత 3వ నెలలో మంత్రోపదేశం అవి చేశారు. ఆ తర్వాత తనువు చాలించారు. కాబట్టి ఆ అనుభవంతో ఆ విషయంతోనే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక సులభంగా కడతేరడానికి మార్గం ఏర్పడింది ఆయనకు. అంతకుముందు అన్నీ విచారించి ఉన్నారు కాబట్టి, తీవ్రమైన తహతో ఉన్నారు కాబట్టి. అన్నిటికీ కారణమైంది ఏంటంటే ఒకటే గుర్తించండి, తీవ్రమైన తహ ఉండేవాళ్ళు వేగంగా అందుకోగలిగి ఆ భావన చెందగలుగుతారు. మన వెంకటాచలం స్వామి ఒక జీవిత కథలో ఆ గురువు గారు పోయి చెప్పే వరకు ఎంత ఆవేదన చెందారో, ఇంకా రాలేదే, వస్తారా 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 అని ఆ ఎదురు చూసినట్టుగా, ఓసారి పోయి మాట్లాడొచ్చాము, వివరించి వచ్చారు, ఇంకా మళ్ళీ మళ్ళీ రాలేదే, మళ్ళీ మళ్ళీ వచ్చి విచారణ చెప్పలేదని తహతలాడినట్టుగా ఆ లేఖలు కూడా రాశారు. లెటర్ రాసి, ఏం స్వామి మాకు ఈ విధంగా కనికరం మా మీద లేదా, లేకపోతే మీరు రారా, మాకు దుఃఖం వస్తుంది అన్నట్టుగా. కాబట్టి తీవ్రమైనటువంటి తపన ఉంది గురువుగారి గురువాక్యం పట్ల. తీవ్రమైన తపన వల్లే తొందరగా అట్లా ఏ గురువు అయినా ఆ గురువు చెప్పగలిగి దాటించగలిగినటువంటి గురువు, పరమపదించిన గురువే గురువు చెప్పిన వరకు చెప్పారు. శరీరం అనేది ఉండదు ఎప్పటికైనా కూడా, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ గురువు లేకపోయినా అందరూ అశరీర గురువులేనైనా అందరిలోనూ ఏకత్వంగా ఉన్నటువంటి అశరీరులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ గురువు అశరీరుడై ఉన్నాడు ఆల్రెడీ. నువ్వు నీ కోసమే లేనెరుకలేకొచ్చి చెప్తాడు.
నువ్వు ఎవరిని అడిగినా కూడా అంటే అట్లా ఆశ్రయించినటువంటి గురువుల్ని వాళ్ళ ద్వారా కూడా పొందాడు. అందుకని అనేక మంది నాకు ఇచ్చారని వాళ్ళందరినీ గురు సమానులుగా పెట్టారు. వాళ్ళ ఫోటోలు బుక్కుల్లో ఉండే వేసినటువంటి అన్ని దానిలో చూడండి, అందరివి ఉంటాయి వాళ్ళందరివి. కాబట్టి ఈ దొంతులమ్మ గారేమో, సుబ్బనాగన్న గారేమో ఎరుక అనుభవాన్ని చెప్తే దొంతులమ్మ గారు ఎరుకను విడిపించారు. ఎరుకను విడిపించాలంటే ప్రకృతే కదా అడ్డము. ఎరుకను విడిపించాలి అంటే ఏం అడ్డము? ప్రకృతే కదా. ప్రకృతి అని అంటే కనపడుతోంది, చుట్టూ ఉంది నీకు ఎదురుగా. ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రకృతి అనే దానితో తాదాత్మ్యం చెందితేనే నువ్వు ఇహంలో ఉన్నటువంటి వాటిలోకి మళ్ళీ శరీర ధర్మంతోకి పోతున్నావు. కాబట్టి ప్రకృతిలో భావన చెందకుండా శరీర ధర్మంలోకి శరీరం పని చేస్తున్నప్పటికీ దాంతో తాదాత్మ్యం చెందని స్థితిలో నిరంతరము సాధ్యమైపోవాలంటే అది గట్టిపడాలి, దృఢీకరణ జరగాలి. బోధలో దృఢీకరణ జరిగినటువంటి స్థితిలో తాను లేనటువంటి స్థితిని తాను గుర్తెరగగలగాలి. కాబట్టి ప్రకృతే కదా అడ్డము. ఆమె వచ్చి తెర తొలగించేసరికి లేనెరకలో ఉన్నాను. ఈ ప్రకృతి అనే తెర, ఈ ఎరుక అనేటువంటి దాంట్లో చెప్పుతున్నటువంటిది ఎరుకే. ఎరుకతోనే గ్రంథం, ఎరుకతోనే వివరం, ఎరుకతోనే సర్వము. ఎరుకే తెలియబడుతుంది. ఎరుక ఉంటేనే నేనున్నాను, నువ్వున్నాను, ప్రకృతి ఉన్నామని చెప్తున్నది కూడా దానితోనే. ప్రకృతి కనపడుతున్నది దానితోనే. కాబట్టి ఈ కంటితో చూసేది కాకుండా భావనలో ఏం చేయమన్నాడంటే ఈ ప్రకృతితో సహా ఇవన్నీ కేవలం నేను భావన చెందుతున్నందువల్ల ఉన్నాయి. ఇది లేనిది అనేది ఉంటే ఈ తెలుసుకున్నది, తెలిసినది సర్వము కూడా ఎక్కడ పుడుతోందో అది నిజానికి లేనిదే. గాఢ నిద్రావస్థలో నేను దేనిని గుర్తించే స్థితిలో లేను. మూర్చపోతే దేనిని గుర్తించే స్థితిలో లేను. మళ్ళీ మెలకు వస్తే అన్నీ వస్తున్నాయి. కాబట్టి మెలకు వచ్చినప్పటికీ శరీరం ఉన్నంత కాలము సంకల్పాలు అనేటివి, వికల్పాలు అనేటివి శరీరంలో జరుగుతుంటాయి. కాబట్టి దీనికి కారణమైనది ఏది అంటే దేని తాదాత్మ్యత వల్ల ఇవన్నీ కలుగుతున్నాయో లోపల, దానికి ప్రకృతి అడ్డంగా ఉన్నటువంటి ప్రకృతి వల్ల, ప్రకృతితో మమేకమవడం వల్ల కలుగుతున్నాయి. అది తొలగిపోతే ఈ భావనలో జరుగుతున్నదంతా కేవలం లేనెరకలో జరుగుతున్నటువంటి కళలో జరుగుతున్న దానిగా భావించి శరీరం అనే పనిముట్టు పనిచేస్తూ ఉన్నప్పటికీ, దాని వ్యవహారం దానికి చేస్తున్నప్పటికీ ఇదంతా కళలో వ్యవహారం చేస్తున్న వాని వలె వాని మనసులో ఉన్నట్టుగా లేకుండానే అశరీరుడై ఉంటాడు. శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటాడు. ఆ లేనెరుకలో ఉన్నాడు. అంతకుముందు సుబ్బనాగన్న గారు ఎరుకానుభవం కలగజేశారు. తెర తొలగాలంటే ప్రకృతి సహాయం కావాలి. కనుక దొంతులమ్మ వచ్చి తెర తొలగించేసరికి లేనెరుకలోకి వెళ్ళిపోవడం అయింది. ఈ తెర తొలగాలంటే ఈ ప్రకృతి అనే తెర తొలగితే ఎరుకానుభవము, ఎరుక లేనిది ఎట్లయిందో అనుభవం అనేదంతా ఎరుకతోనే కలుగుతుంది. ఎరుకతో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు. ఎరుకలో ద్వారానే నీలో జరిగినటువంటి పరిణామం కానీ, అనుభవం కానీ, విషయం కానీ మళ్ళీ దాన్ని తాదాత్మ్యతతో లోపల పెట్టుకుంటున్నావు. కాబట్టి అది అనుభవం లేకొచ్చినటువంటి స్థితిలోకి పోతుంది. కాబట్టి ఏ విధంగా కావాలి? ఎరుక అనుభవం అయిన తర్వాత మళ్ళీ ఎరుకను తొలగించుకునే అనుభవం రావాలి. ఎరుకానుభవం చేతనే గ్రంథాలతో సహా, విషయాలతో సహా సర్వమును అనుభవించినటువంటి గుర్తు నీలో ఉంది. ఆ గుర్తు రహితం అయిపోయే అవసరము. ఆ తెర తొలగాలంటే ప్రకృతి సహాయం కావాలి. కాబట్టి కనుక దొంతులమ్మ వచ్చి తెర తొలగించేసరికి లేనెరుకలేకి వెళ్ళిపోవడం అయింది. ఈ ఎరుక వెళ్ళిపోయి లేనెరుకలేకంటే జరుగుతున్న వ్యవహారంతో, ప్రకృతితో, దేనితోనూ తాదాత్మ్యం చెందిన స్థితిలో ఈ చెప్పినదంతా కూడా లేనెరికే ఉన్నట్టుగా భ్రమింపజేసినటువంటి భ్రాంతి. జగత్తు, నేను, నువ్వు, అనేకత్వము, ఈ సృష్టి జరిగింది అని చెప్పడానికి అంతకుముందు చెప్పినటువంటి ఉదాహరణల్లో అవన్నీ వివరించడం జరిగింది. ఎరుకను రహితం పరుచుకున్న తర్వాత సృష్టితో సహా నీకు చెప్పినటువంటి సాధారణంగా సృష్టికి కారణమైన కాడ మొదలుపెట్టి అవ్యక్తం దగ్గర నుంచి మళ్ళీ పంచభూతాత్మకమైన ప్రపంచం ఏర్పడడానికి పిండాండ బ్రహ్మాండ పంచీకరణ అంతా కూడాను
ఈ సాంఖ్యం అంతా సర్వము సాంఖ్యం తారకం అమనస్కం ఏమీ లేదు. నువ్వే లేవు, ఎరుకే లేదు. లేనెరుకలో లేని కళ నుంచి మేలుకుంటానే కళ ఏ విధంగా పోయిందో అట్లా ఒక్కసారిగా కళ పోయింది. కళలోంచి మేల్కొన్నవాడు కళ ఎట్లా పోయిందో వ్యవహారం జరుగుతున్నంతసేపు సర్వము నువ్వు శరీరం చాలించే వరకు నీలో గుర్తెరిగే చైతన్యము ఇది లేని కళలో జరుగుతోంది, ఇదంతా కలగా. కాబట్టి ఈ జరుగుతున్నదంతా కలే. శరీరం ఎప్పుడైనా పోని గుర్తెరిగే చైతన్యం ఈ కళలోంచి మేల్కొని ఉన్నది ఏమిటి అంటే ఉన్నది ఒక్కటే ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. మధ్యలో కలిగినటువంటి కళలో ఈ సర్వ వ్యవహారములు చేసింది ఆ లేనెరుకే చేసింది. అందుకని లేనెరుక అనే పేరు అక్కడి నుంచి వచ్చింది. అంతకుముందు దానితోనే అనుభవము, దానితోనే వ్యవహారము, దానితోనే వివరము అంతా దాంతో జరిగింది. కాబట్టి ఎరుకతోనే అన్నిటి తెలియబడుతూ వచ్చింది. అది కూడా పోయిన తర్వాత లేనెరుకగా అయింది అది. కాబట్టి లేనెరుక అనే స్థితిలోకి వచ్చేయాలకు ఈ విధంగా పుస్తకం ఇచ్చి ఆ చదువుకునేటువంటి గురుప్రసాద్ నాయన ఇచ్చినటువంటి గురుప్రసాద్ నాయన గురువు గారు వారు చదువుకునే చందకందార్థముల పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళారు. ఇది చదువుకో, ఇక నీకు మిగతా విషయాలన్నీ అర్థమై ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇక నీకు దీంట్లో చదువుకుంటే గురువే అశరీరుడైనటువంటి గురువే నీలో మెలకువ కలగజేసి నిన్ను ఆ స్థితికి చేరుస్తాను నాయన అని చెప్పి ఇచ్చి వెళ్ళారట ఆయన. ఇంకంతే. దానితో నుంచి అంతకుముందుగా ఏ దానితో అయితే అంతకుముందు ఈ విచారణ అంతా తాను చేశాడో తాను చేసినటువంటి ఎరుక స్థితిలో నుంచి ఈ గ్రంథం చదువుకుంటూ వచ్చే వాళ్ళకి ఏం జరిగిందంటే ఇది అనుభవం లేక వచ్చింది. అనుభవపూర్వకమైనటువంటి తనలేక అనుభవంగా వచ్చింది. అంతకుముందు తెలుసుకున్నటువంటి విషయ జ్ఞానం అంతా అనుభవం లేక వచ్చింది. ఎరుక అనుభవము ఎరుక రహితమైనటువంటి లేనెరుకలేకి ఎరుక రహితమై తాను మొత్తంగా లేకుండా పోలే ఉన్నది. శరీరం ఉంది కాబట్టి దాంట్లో వస్తున్నటువంటి సంకల్ప వికల్పాలు అనేటివి భావన చెందుతున్నప్పుడు వస్తుంది. కాకపోతే ప్రకృతితో కానీ దానివల్ల ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి వాటితో కానీ తాదాత్మ్యం చెందకుండా విడివడినటువంటి స్థితిలో లేనెరుకలో ఇది లేనెరుక లేకనే జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారము కేవలం కల వంటిదనే భావనలో లేనెరకలేకపోయారు. ఆ కందార్థముల పుస్తకం నాకు ఇచ్చి వెళ్ళారు. మా అమ్మగారు పోయిన తర్వాత ఉపదేశం చేశారు. వాళ్ళ అమ్మగారు పోయిన సందర్భంలో ఆ విధమైనటువంటి శాస్త్రకర్మలతో చేయాలి అని చెప్పినారట అంతకుముందు. ఆ సమయంలోనే పోవడం వల్ల ఈ శాస్త్రకర్మలను కూడా నేను ఇది తెలుసుకొనే దీని ప్రకారమే చేయాలి అని ఈయన పట్టుబట్టడం వల్ల అప్పటికప్పుడు ఉపదేశం ఇచ్చిండేది ఆయనకు ఆ సందర్భంలో. కాబట్టి శాస్త్రము నాకు అనవసరం, సాధన అనుభవము చెప్పమనేవన్నీ. ఇంకా శాస్త్రం వద్దు. ఎందుకంటే ఇంతకుముందు ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు ఉండేటువంటి అందరి గురువుల దగ్గరికి పోయి వాటి యొక్క శాస్త్రజ్ఞానాన్ని పొంది ఉన్నారు కొంతవరకు. దాన్ని లోతుగా మళ్ళీ పరిపూర్ణం లేకొచ్చిన తర్వాత అనుభవం లేక తీసుకున్నారు. వాటన్నిటినీ మళ్ళీ పరిపూర్ణ భావనలో ఉన్నటువంటి ఈ శాస్త్రాలను కానీ ఆ శాస్త్రాలను కానీ ఇవన్నీ ఆఖరికి ఏమైందంటే ఇక్కడ వస్తునిచ్చే జ్ఞానమేమో వాటన్నిటిలోనూ చెప్పరు. కొంతవరకు చెప్పి కొంతవరకు ఉన్నటువంటి సాక్ష్యం నిలబెట్టే ప్రయత్నంలో అది చేశారు. అద్వైతంలో ఉన్నది ఒక్కటేనని దాని వరకు పర్వాలే ఒక వరకు. ఎందుకంటే దాంట్లో నుంచి పెద్దగా మార్పు లేదు. వాళ్ళు కూడా జన్మరాహిత్యం కలుగుతుంది ఈ స్థితిలో ఉంటేననేది అద్వైతంలో చెప్పినారు. అద్వైతంలో కూడా రాహిత్యం అనే పదం వాడినారు. కానీ ఎట్లయితుందని చెప్పారంటే ఈ విధంగా నువ్వే సాక్షివి, నువ్వే బ్రహ్మం అనే స్థితిలో ఉండమని చెప్పింది ఎటువంటి. ఇక విశిష్టాద్వైతము ద్వైతము వీటన్నిటినీ ఇవన్నీ కూడా ఈయన ఆల్రెడీ విచారించి ఉన్నారు కాబట్టి శాస్త్రజ్ఞానం అక్కర్లేదు నాకు. సాధనానుభవం చెప్పాలి, వస్తునిశ్చయం అనేది కావాలి, ఆ అనుభవం రావాలి నాకు అని మళ్ళీ లాస్ట్లో తాతాజీ అందాడు. కాబట్టి వచ్చింది వస్తునిశ్చయంతో సహా ఇవన్నీ వాళ్ళ గురువు గారు కొంతవరకు చెప్పారు. మిగిలినవన్నీ ఇతర గురువులైనటువంటి వాళ్ళు అశరీరులైనటువంటి గురుమూర్తుల ద్వారా పొందారు. ఆయన ఏ విధంగా చెప్పాలో వస్తునిశ్చయము అనుభవం రావాలి కాబట్టి సాధన అనుభవము చెప్పమనేవాడిని. ఆ అనుభవం ఏ విధంగా ఉందో ఆ అనుభవం కావాలి. ఏ విధంగా చేయాలో చెప్పమని అడగడం వల్ల చెప్పింది చెప్పినట్టు చేయడం వల్ల
ఆ విధంగా జరిగింది. అదంతా చెప్పినట్టు చేయడం వల్ల నాకు ఆ విధంగా జరిగింది. ఇది గురువులతో, అచల గురువులతో ఆయన ప్రయాణం. అంతకుముందు గురువులతోనేమో ఇతర గ్రంథాల్లో వచ్చింది. ఆ మేవరబాబా గారితో ప్రయాణం, తర్వాత ఇతరులతో ప్రయాణం అదంతా. దానికి ఓ చిన్న గ్రంథం తయారు చేశారు. ఆ చిన్న గ్రంథము పేరు ఏందంటే నిర్భయానంద స్వామి వారి సాధనానుభవ క్రమము, వీరితో గురువులతో ప్రయాణం అనేది ఒకటి ఉంది వేరేది. దాంట్లో అన్ని ఆయా సందర్భాల్లో వచ్చినటువంటి అనుభవాలన్నీ రాశారు. కాబట్టి ఇది ఈయన చెప్పినటువంటి ఆయనకు గురువుతో కలిగినటువంటిది. ఇక 23వ అంశమైనటువంటి జీవబ్రహ్మ ఏకత్వ స్థితి. జీవబ్రహ్మ ఏకత్వ స్థితి, ఆ ఏకత్వ స్థితిని గురించి వివరించినటువంటి 23వ అంశం ఏమిటంటే, సత్వగుణంతో కూడి ఉన్నప్పుడు కర్మను వెంటనే గ్రహించగలుగుతావు. సత్వగుణంతో కూడి ఉన్నప్పుడు వెంటనే నువ్వు చేస్తున్నటువంటి విషయాల పట్ల, నువ్వు చేస్తున్నటువంటి పని ఏదైనా సరే అది కర్మ. ఆ కర్మ ఏ పద్ధతిలో నువ్వు ఏం చేస్తున్నావు అనే దాన్ని నువ్వు గ్రహించగలుగుతావు సత్వగుణంతో ఉంటే. ఇతర గుణాలతో, తమో గుణంతో ఉంటే అది అజ్ఞానంగా ఉంది, అంధకారంగాను అజ్ఞానంగాను. రజోగుణంతో ఉంటే నీలో ఉన్నటువంటి అహంకారం ప్రవేశించింది. ఆయా గుణాలలో ప్రవర్తించినప్పుడు నువ్వు దాంట్లోని ఆ చేస్తున్నటువంటి కర్మని నువ్వు గుర్తెరగాలంటే సత్వగుణంతో ఉంటే నీ ఆలోచనల్లో నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద నీకు అవగాహన ఉంటుంది. కాబట్టి గ్రహించగలుగుతావు. అప్పుడు సత్వగుణం తీర్చనమైనప్పుడు కేవలం సుఖంగానే చేయగలుగుతావు, కేవలం సుఖంగానే ఉండగలుగుతావు. ఎటువంటి దుఃఖాలని, ఎటువంటి ద్వంద్వాలని, ఎటువంటి తీవ్రతని నువ్వు ఆపాదించుకో. వచ్చింది అంటే ఆ గుణరహితమైన గుణాలతో, 3 గుణాలతో, ఈ సత్వగుణం కూడా ఉండాల్సిందేమీ కాదు, సత్వగుణం కూడా లేదు. గుణరహితమైనటువంటి స్థితిలో నీవు రహితం అయిపోతే అప్పుడు ఏ గుణము లేదు. కానీ ఈ జీవబ్రహ్మైక్య స్థితి అనేటువంటి ఆ స్థితిలోకి నువ్వు చేరాలంటే కూడా నీ నిజరూపంగాని నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలోకి ముందు వెళ్తే అది రహితమైనటువంటి స్థితిలోకి మళ్ళీ తదుపరి ముందు ఆ స్థితిలోకి వెళ్ళాలంటే నువ్వు వ్యవహరించేటప్పుడు సత్వగుణంతో కూడి వ్యవహరించినప్పుడేమో నువ్వు ఆత్మస్థితిని నేను ఆత్మస్వరూపుని తెలుసుకోవడానికి సులభంగా ఉపయోగపడుతుంది. లేదంటే అజ్ఞానంగా తాదాత్మ్యం చెందుతుంది, తమో గుణంతో రజోగుణంతో కూడితే అహంకారంతో కూడినటువంటి వ్యవహారం చేస్తుంది. కాబట్టి సత్వగుణము తీక్షణమైనటువంటి స్థితిలో ఉంటే కేవలం సుఖంగానే ఏదైనా ఏది చేసినప్పటికీ ఏ తొందరపాటు, ఏ దుఃఖము, ఏ రకమైనది లేకుండా కేవలం సుఖంగానే చేయగలుగుతావు. నువ్వు కూడా సుఖంగానే ఉండగలుగుతావు. సత్వగుణ సంపన్నంగా మారడం అనేది ముందు. అక్కడి నుంచి సంసారంలో ఉన్నటువంటి సభ్యులను సుఖంగా ఉంచగలుగుతావు. ముందు నువ్వు బాగుంటే, ఒకరు బాగుండకుండా ఉంటే మొత్తం అందరినీ కల్లోలపరిచినట్టు అవుతుంది. కాబట్టి నీవు నీ చుట్టూ వ్యవహరించే వారితో నువ్వు ఉండాల్సిన తీరు చెబుతున్నారు. సంసారంలో ఉన్నటువంటి సభ్యులను కూడా సుఖంగా ఉంచగలుగుతావు నువ్వు సత్వగుణ ప్రభావంతో ఉంటే. సమాజంలో కూడా అందరి శ్రేయస్సు కోసం నీవు బాధపడాలంటే ఒప్పుకుంటావు, కానీ సమాజ ధర్మంగా బాధపెట్టడానికి కూడా ఒప్పుకోవు. నువ్వు ఎప్పుడైతే అటువంటి గుణం ఉన్నావో ఆ గుణంతో ఇతరులు ఎవరైనా నా గుణాల వల్ల బాధపడతారేమో అనే ఆలోచన కూడా చేస్తావు. నా చుట్టూ ఉన్నవారు నా వల్ల ఏమైనా బాధపడతారా అనే అంశాన్ని చూడగలుగుతావు. అంటే కేవలం నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కాక సమాజం అనే బాధ్యత కూడా, సమాజం అనే గుర్తు కూడా వస్తుంది. సమాజంలో కూడా అందరి శ్రేయస్సు కోసమే నేను ఆలోచించాలి. నేను బాధపడినా పర్వాలేదు, నా బాధ వల్ల ఇతరులను బాధించకూడదు సమాజంలో ఉన్న వాళ్ళని అని అట్లా ఒప్పుకుంటావు. కానీ సమాజ ధర్మంగా బాధ పెట్టడానికి ఒప్పుకోవు. సమాజ ధర్మంగా నువ్వు బాధపడడానికైనా సిద్ధపడతావు, కానీ నువ్వు సత్వగుణంతో ఉంటే ఓర్చుకోవడం అనేది వచ్చింటుంది. కాబట్టి అవన్నీ కాసేపు నాకు బాధ అయినా మానలే అనేటట్లుంటావు తప్ప నువ్వు సమాజాన్ని ఎవరినైనా బాధ పెట్టాలన్న దానికి ఒప్పుకోవు. కాబట్టి ఆ విధమైనటువంటి భావన మనసులో కలుగుతుంది సత్వగుణ సంపన్నంగా ఉంటే. సత్వగుణంతో ఏది చేసినా నిదానంగా
ఆలోచన చేసి వ్యవహరించేటువంటి సత్వగుణ సంపన్నంగా ముందు మారితే తప్ప మళ్ళీ జీవబ్రహ్మ ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి స్థితిలోకి నువ్వు పోవడానికి మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? సంసారంలో నీవే బాధలు పడడానికి ఒప్పుకుంటావు, కానీ సంసార సభ్యుల్ని బాధ పెట్టడానికి ఒప్పుకోవు. సత్వగుణ సంపన్నంగా ఉంటే ఆ కుటుంబంలో జరిగేటువంటి ఏవైనా బాధలు ఉంటే అది నేనే పడదాంతి, వీళ్ళందరినీ పెట్టడం ఎందుకు ఈ బాధల్ని అనే స్థితిలోకి నువ్వు మానసికంగా చేరుతావు. ఈ విధంగా సత్వగుణ సంపన్నంగా ఉంటూ మనసుని చంచల పరచక స్థిరం చేసుకొని, సత్వగుణ సంపన్నంగా ఉంటేనే మనసును చంచలపరచకుండా ఉంటాం. చంచలపరచడం అంటే కదలటం, నిరంతరం ఆందోళన చెందడం, దుఃఖించడం, ఏవేవో ఏ కోరికలైతే ఉన్నాయో ఏటి పట్ల నీకు అనుభూతి చెందడం లేదు, దాటి పట్ల కోపం పెంచుకోవడం, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. కాబట్టి సత్వగుణ సంపన్నంగా ఉంటూ మనసుని చంచలపరచక స్థిరం చేసుకొని బుద్ధి పరిధిలోకి తెచ్చుకున్నప్పుడు కేవలం ఏ పని చేస్తే ఎట్లా సుఖంగా ఉంటుందో నిర్ణయం చేయగలుగుతున్నప్పుడు, ఆ నిర్ణయం చేసేది ఏంది అంటే బుద్ధి చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? ఆ నిర్ణయాలు ఏవీ చేయవు. ఆ మనసు పరిపరి విధాలుగా కనిపించినటువంటి సర్వ విషయాలలోకి మనసు వెళ్తుంది. కాబట్టి దాన్ని నివారించాల్సినటువంటి స్థితి ఉంది. కాబట్టి ఏ వ్యవహారంలో ఏ ఆలోచన లేకపోతే అమలు చేసేటువంటి ఏ పని అయినా సరే బుద్ధి పరిధిలోకి తీసుకురావాలి. మనసు పరిధిలో కాకుండా ఒక నిమిషం ఆలోచన చేసి బుద్ధి పరిధిలోకి తీసుకొస్తే బుద్ధి విశ్లేషణ చేస్తుంది. ఈ విధంగా నువ్వు చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది, ఏ పని చేస్తే ఎట్లా సుఖంగా ఉంటుందో నిర్ణయం చేయగలుగుతున్నప్పుడు ఎట్లా నిర్ణయం చేయగలుగుతావు? మనసు చెప్పినట్టు కాకుండా బుద్ధి చెప్పినట్టుగా బుద్ధి పరిధిలో విశ్లేషణ కనుక చేస్తే ఈ పని చేయవచ్చా లేదా, దీని తర్వాత ఏం జరుగుతాయి, పూర్వాపరాలు ఏంటివి, దీనివల్ల బాధపడే వాళ్ళు ఎవరు అనేది ఆలోచన చేయగలుగుతావు. అక్కడ రజోగుణ తమోగుణ ధర్మంగా విచారణ చేసినప్పుడేమో సుఖం కావాలని ప్రయత్నం చేసి కూడా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నావు. సుఖం కావాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దుఃఖం రావడానికి కారణం ఏమి అంటే రజోగుణ తమోగుణ ధర్మంగా చేసావు. సత్వగుణంతో ఉంటేనేమో బుద్ధి విశ్లేషణ చేస్తుంది చేసే పనుల మీద, ఇది చేయవచ్చునా లేదా అని విశ్లేషణ చేయగల సామర్థ్యం బుద్ధికి ఉంది, మనసుకైతే ఉండదు. కాబట్టి అది కనుక రజోగుణ తమోగుణ ధర్మంగా కనుక నువ్వు విచారణ చేసినప్పుడు సుఖం కావాలనే ప్రయత్నం చేసి కూడా దుఃఖాన్ని కొని తెచ్చుకుంటావు. ఎందుకంటే ఏ గుణంతో నువ్వు ప్రవర్తించావో ఆ గుణాన్ని బట్టే నీలో జరిగే ప్రవర్తన, నీ ఎదుటి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి రియాక్షన్ కూడా దాని పద్ధతిలోనే ఉంటుంది. కాబట్టి ఆ గుణాలతో ప్రవర్తిస్తే సుఖం కావాలని కోరుకున్నప్పటికీ దుఃఖమే వస్తుంది. కాబట్టి దుఃఖాన్ని కొని తెచ్చుకున్నట్టు. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నించాల్సింది ఏంటంటే ఎప్పుడూ సత్వగుణంలో ఉండడానికి, వేదాంత బోధలేకి వచ్చిన వాళ్ళు ఎప్పుడూ కూడా సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నించి బుద్ధి చేత ప్రతి పనిని విశ్లేషించుకోగలిగే స్థితిలోకి రావాలి. కనుక ముందు మనం ఏ విధమైన పరిణామం చెందాలి? అంటే గుణ ప్రభావం తగ్గించుకుంటూ పరిణామం చెందినప్పుడే మనం ఈ సాంసారిక ప్రాపంచిక విషయాల నుంచి ఏ సుఖాన్ని ఆశిస్తున్నామో ఆ సుఖాన్ని పొందగలుగుతున్నాం. ఏ సుఖమైతే కావాలనుకుంటున్నామో, ఏ ఆనందం అయితే ఉండాలి నాకెప్పుడు అనుకుంటున్నామో అది కలగాలంటే నువ్వేం కావాలి ముందంటే, ఏ విధంగా పరిణామం చెందాలి నువ్వంటే గుణ ప్రభావం తగ్గించుకుంటూ రావాలి. గుణాల యొక్క ప్రభావం ప్రవర్తిస్తే ఆయా గుణాలను బట్టి మనసు ప్రవర్తిస్తుంది. ఆయా మనసులో ప్రవర్తన జరిగేదాన్ని బట్టి నీ వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి ముందు గుణాల యొక్క ప్రభావం తగ్గించుకుంటూ రావాలి. ఆ తగ్గించుకుంటూ పరిణామం చెందినప్పుడే అది ఒక్కసారిగా ఉన్నటువంటి గంటలో జరిగేది కాదు. నీ వ్యవహారంలో నువ్వు మార్పు రావాలి. అనేక సంవత్సరాలు బోధ వింటూ ఉన్నప్పటికీ కూడా, అనేక సంవత్సరాల నుంచి ఇన్ని విషయాలు చెబుతూ ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా క్షణంలోనే కోపోద్రిక్తమై విచక్షణ కోల్పోయిన స్థితిలో కొంతమందిని గమనించడం జరిగింది. వాళ్ళు అన్ని సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా ఉన్నప్పటికీ ఎందుకు వస్తుందో వాళ్ళలో గుణసహితంగా ప్రవర్తించడం వల్ల, గుణరహితంగా ప్రవర్తించే పద్ధతిలోకి వచ్చింటే అంతగా రాదు. 1 నిమిషం 10 నిమిషాల్లో వివరించి చెబుదామనే తత్వంతో ఉంటాడు. లేదంటే ఒకేసారి తారా స్థాయికి చేరినటువంటి స్థితిలోకి రారు.
కాబట్టి ప్రవర్తన చేసేటప్పుడు ముందు ఏ పరిణామం చెందాలి అంటే, నువ్వు ఈ పరిణామం చెందాలి, ఈ స్థితిలోకి రావాలి అంటే రోజువారీ వ్యవహారంలో దాని ప్రభావము నీలో ఉన్నటువంటి రజో తమో గుణాల ప్రభావాన్ని పూర్తి తగ్గించుకుంటూ సత్వగుణ సంపన్నుడు అయితే నువ్వు నీలో నీకు కూడా ప్రవర్తించేది ఉంటుంది. కేవలం నువ్వు వేరే వాళ్ళతో ప్రవర్తించేది కాదు. నీలో నీ ఆలోచనలేకి మనసును దృష్టిని మళ్లించలేకపోతే నీలో జరుగుతున్న పరిణామాన్ని కూడా నువ్వు అంచనా వేసుకోలేవు. కాబట్టి నీలేకి నువ్వు చూసుకోవాలంటే కూడా ఈ గుణాల ప్రభావం తగ్గేటట్టు పరిణామం చెంది సత్వగుణ సంపన్నంగా మారుతూ వస్తే అప్పుడు ఈ సాంసారిక ప్రాపంచిక విషయాలలో, సంసారం అనే కుటుంబం ఉంది, ప్రాపంచం అనేది ఉంది నీ చుట్టూ. ఈ సంసారమే విస్తృతమైతే బ్రహ్మాండంలో ప్రపంచమైంది. మామూలుగా ఇంట్లో వరకు చూసుకుంటే నీ సంసారం అయింది. బాహ్య జగత్తులో జరుగుతున్న సర్వ వ్యవహారాలకి నువ్వు ఉన్నావు కదా, నువ్వు పోకుండా బాహ్య జగత్తులు లేవు కదా. అంతట్లోని అన్ని వ్యవహారాలకి నీ ప్రమేయము, నువ్వు వ్యవహారం చేస్తూ దాంతో తాయాతో జంతున్నావు. కాబట్టి సాంసారిక విషయాలైనా ప్రాపంచిక విషయాలైనా ఈ విషయాల్లోంచి ఏ సుఖాన్ని ఆశిస్తున్నామో ఆ సుఖాన్ని పొందగలుగుతున్నాం. అట్లా ప్రవర్తించి పరిణామం చెందితే పొందగలుగుతాం. లేకపోతే సుఖాన్ని కూడా దుఃఖంగా మార్చుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నువ్వు గుణాలతో కూడినటువంటి వ్యవహారం చేసినప్పుడు నువ్వు ఒక శత్రువును, బాహ్య ప్రపంచాన్ని శత్రువుగా మార్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ సుఖాలు పొందినప్పుడు కూడా ఇది శాశ్వత సుఖంగా లేదు. ఈ సుఖాలన్నీ పొందినప్పుడు ఆహా ఇప్పుడు ఆనందంగా ఉందబ్బా, ఇప్పుడు అన్ని డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని కొరత లేదు, ఇప్పుడు హాయిగా ఉంది, కొన్నాళ్ళు గడిచిపోతుందంటే దాని వెనకే ఉంటుంది దుఃఖం. ద్వంద్వాలు అవి, సుఖము దుఃఖము అనేది ద్వంద్వం. ఇప్పుడు సుఖం ఉంటే మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ దుఃఖం ఉంటే మళ్ళీ సుఖము వస్తుంది. ఈ రెండు వచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి ఇదే శాశ్వతమైనటువంటి పద్ధతిలో ఉండడానికి, భావన చెందడానికి వీలు లేదు. ఇది ఇక్కడ శాశ్వత సుఖంగా లేదు, ఇది శాశ్వత సుఖంగా లేదు. ఇప్పుడు సుఖపడినప్పటికీ, ఆ సుఖంతో నువ్వు తాదాత్మ్యం చెందినప్పటికీ ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతమైంది కాదు, ఇది పోయేదే. ఈ విధంగా జీవించినప్పుడు శాశ్వత సుఖం కావాలి అన్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితంలో శాశ్వతమైన సుఖం పొందడంలో సత్వగుణ కర్మ చేత ప్రశాంతంగా ఉంటావు. ప్రశాంతంగా ఉండడము ఎట్లాంటి కర్మతో అంటే, ఈ విధంగా జీవించి సత్వగుణంతో జీవించి ఆ శాశ్వత సుఖం కావాలి అని అనుకున్నప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి జీవితంలో, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఆ ఆచరిస్తున్నటువంటి జీవితంలో శాశ్వతమైన సుఖం పొందడంలో, ఆ శాశ్వత సుఖాన్ని పొందాలి నువ్వు ముందంటే నిన్ను, నీ గురించి, దైవాన్ని, ఆ రెండింటినీ తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నదాన్ని కూడా తెలుసుకునే వరకు నువ్వు ప్రయాణం చేయాలంటే నువ్వు పూర్తిగా సత్వగుణ సంపన్నంగా ఉంటే తప్ప కాదు. మిగతా ప్రయాణాల్లో నువ్వు పరిణామం చెందకుండా ఉంటే ఏం జరుగుతుంది అంటే, నువ్వు మళ్ళా బోధరీత్యా బ్రహ్మాండమైనటువంటి వానివి అయినప్పటికీ, సర్వము తెలిసినప్పటికీ, సర్వము అంతా నీకు తెచ్చి ఆ విషయంలో ఆ గురువుగాను ఆమోదం పొందినప్పటికీ, విషయపరంగా ఆమోదం పొంది మళ్ళా వ్యవహారపరంగా ఆమోదం పొందనట్టే. ఎందుకంటే మళ్ళీ ఏదో దాంట్లో నీలో విజృంభిస్తోంది కాబట్టి చేస్తున్నటువంటి దాంట్లో సహజ సిద్ధమైనటువంటి స్థితిలోకి నువ్వు చేరుకునే వరకు, సహజ సత్వగుణ సంపన్నుడుగా నువ్వు మారే వరకు, ఏదో బోధ విన్నప్పుడు కాసేపు నేను మారినటువంటి స్థితిలో ఉన్నాననేది కాకుండా సహజ సిద్ధమైనటువంటి స్థితిలోకి నువ్వు వచ్చే వరకు ఉండాలి అట్లా. కాబట్టి అట్లా శాశ్వతమైన సుఖం పొందడంలో సత్వగుణ కర్మ చేత ప్రశాంతంగా ఉంటావు. సత్వగుణ కర్మ ఏ కర్మ ఆచరించాలని, ఏ పని చేయాలని మొదలుపెట్టా ముందు నువ్వు సత్వగుణ సంపన్నంగా ఉంటే ఆ చేసే కర్మ పట్ల నువ్వు ఆలోచన చేస్తావు, అది చేయవచ్చునా లేదా ముందు వెనకలు ఆలోచించి ప్రశాంత చిత్తంతో చేయగలుగుతావు. ప్రశాంత చిత్తం చెదురుతుంది. ఎప్పుడు చెదురుతుంది? రజో తమో గుణాలతో కూడినటువంటి గుణసహితంగా ప్రవర్తన చేసినప్పుడు ఇది తీవ్రమైనటువంటి చాంచల్యంతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సత్వగుణ నిర్ణయంతో అయితే నువ్వు నిదానించి ఆలోచన చేస్తావు. కాబట్టి శాశ్వతమైనటువంటి సుఖం పొందడంలో సత్వగుణ కర్మ అనేది ప్రశాంతంగా చేస్తుంది.
దాని చేత ప్రశాంతంగా ఉంటాం. ఇంతకుముందు వలె రజోగుణ కర్మ సంబంధం కాకుండా సత్వగుణ సంబంధంగా చేసినప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాం. ఇంతకుముందు కర్మలు చేసినప్పుడేమో రజోగుణ సంబంధంతో చేసావు కర్మలు. ఆ కర్మ చేసేదానికి మళ్ళా నీ కర్తను ఆపాదించుకున్నావు. ఇది నేనే చేశాను, ఇది నేను చేయగలను అనేటువంటి అహంకర్తృత్వం చేత చేసావు. అది ఎప్పుడైనా విఫలం చెందినప్పుడు ఉండక నేను క్లాసులో ఉంటే వచ్చి బెదిరిస్తావు. కాబట్టి ఏందో చెబుతున్న దాంట్లోకి వ్యవహారం లేకొస్తున్నాయి. కర్మ సంబంధం ఈ శాశ్వత సుఖం అనే దాంట్లో ఏం చేసావంటే సత్వగుణ కర్మ చేత చేసావు కాబట్టి ప్రశాంతంగా ఉన్నావు. అంతకుముందు దానికి ఆ స్థితిలోకి నువ్వు రావడానికి ముందు ఏ విధంగా ప్రవర్తించేవానివి? రజోగుణ కర్మ సంబంధం కాకుండా సత్వగుణ సంబంధం చేసినప్పుడేమో ప్రశాంతంగా ఉన్నావు. రజోగుణ సంబంధంతో రజోగుణ భావంతో చేసినప్పుడేమో కల్లోలంగా ఉన్నావు. ఎందుకంటే నిర్ణయాలు ఆ విధమైనటివి కాబట్టి కల్లోలం చెందినటువంటి స్థితిలో ఉన్నావు. ప్రశాంతంగానూ ఆనందంగా లేవు. ఎప్పుడైతే కర్మ సంబంధం అంతా రజోగుణంతో కాకుండా సత్వగుణ సంబంధంగా చేసినప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. సమాజం పట్ల, సంసారం పట్ల చూడండి రెండు. మళ్ళా సంసారం అంటే ఇంట్లో నీ వ్యవహారం, మళ్ళా సమాజం అంటే చుట్టూ ఉన్న ప్రపంచంతో నీ వ్యవహారం. ఈ రెండింటి పట్ల నేను కర్త నేను అనకుండా కర్త నేను కర్తనే లేను. ఈ శరీరం అనే పనిముట్టుతో ఏ పనులు చేయాలో పనులు చేయిస్తున్నా. పైగా ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉండి దీనితో తాదాత్మ్యం చెందకుండా దీని పని దీనికి చేస్తుంటే నేను చేస్తున్నాననే కర్తృత్వ భావన లేకుండా చేస్తున్నా. కర్త నేను అనకుండా ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో నేను కర్త అనే భావంతో తాదాత్మ్యం చెందకుండా నేను కర్తను కాదు, పనిముట్టుతో పని చేస్తున్నా. ఆ పని కూడా ఎట్లా? ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో అది చేస్తున్నదంతా గుణాలతో కూడినటువంటి శరీరం చేస్తోంది, నాకే సంబంధము లేదు అని దుర్మార్గమైన పనులు చేసావనుకో. ఇప్పుడు శరీర భావనతో శరీరమే ఇంకో శరీరం అనే పనిముట్టొచ్చి ప్రవర్తించినప్పుడు ఆయన అవతల వాళ్ళు మాట్లాడినప్పుడు మాటలు దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు లేదా దుర్మార్గ స్థితిలో మీదికి వచ్చినప్పుడు నువ్వు వ్యవహరించాల్సినటువంటి స్థితి ఏముంది? నువ్వు సత్వగుణంతోనే ఉండి పరిశీలించుకోవాల్సిందే. లేదు శరీరంతో ప్రవర్తిస్తోంది, శరీరం ఆ శరీరంతో ప్రవర్తిస్తోంది, నాలో నేననే సాక్షిగా ఉన్నదానికి ఏ సంబంధము లేదు అని దుర్మార్గమైనవే చేసావనుకోగల అట్లా లేదు, మళ్ళా దాని ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి సత్వగుణ సంపన్నంగా చేస్తున్నప్పుడు ఏమిగా ఉండాలి? కర్తగా లేకూడదు. కర్తగా నేను లేను, నేను కర్తను కాకుండా ఉండాలి. కర్తను కాకుండా ఏ విధంగా? మళ్ళా కర్తను కాకుండా చేసినప్పటికీ నేను కర్తగా లేను అయినా కూడా ఆ శరీర ధర్మంగా చేస్తుంది అనుకున్నాం అనుకో, అది కూడా ధర్మశాస్త్ర విరుద్ధంగా కాదు. ధర్మశాస్త్రం ఏదైతే ప్రవర్తన నియమావళి అనేది ఉంది కదా, చుట్టూ వారితో వ్యవహరించాల్సిన తీరు, అది దాటి కాదు. అది దాటి చేసింది నాకేం సంబంధం లేదు, నేనేమో కర్తను కాదు, నేను సత్వగుణ సంపన్నంగా ఉండి శాశ్వత స్థితిలో ఉన్న ఈ శరీరమే చేసింది, శరీరం అని ఆ శరీరంతో ఈ శరీరం దొంగతనం చేసింది అని చెప్పినాం అనుకో. ఉదాహరణకు దొంగతనం చేయడానికి కారణమైనటువంటి ప్రేరణ ఎక్కడ కలుగుతుంది? నీలో కలిగితేనే కదా. కాబట్టి శరీర ధర్మంగా ప్రవర్తిస్తూ చేసిండేది అధర్మము అయితే శరీర ధర్మంగా చేసింది అధర్మం అయినప్పుడు అధర్మంగా కాదు, సత్వగుణ సంపన్నంగా ఉన్నప్పటికీ ఏం చేయాలి? మళ్ళా ఆ అమలు చేసేది ధర్మబద్ధంగానే చేయాలి. నువ్వు కర్తగా లేకపోయినప్పటికీ, నువ్వు కర్త కాకపోయినప్పటికీ, నేను కర్తను కాదని భావన చెందినప్పటికీ అది ధర్మబద్ధంగానే ఉండాలి. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ ధర్మశాస్త్ర నియమాన్ని ఆధారం చేసుకొని సుఖశాంతులతో జీవించగలుగుతాం. అప్పుడు అట్లయితేనే సుఖశాంతులతో జీవించగలుగుతారు. సత్వగుణ సంపన్నంగా ఉంటూనే ఆచరించే కర్మ పట్ల నేను కర్త కాదు అనే కర్తభావాన్ని తెచ్చుకోకుండా మళ్ళా ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఆచరణలో ఉండగలిగితే అది సహజ స్థితిలోకి వస్తే
పరిణామం చెంది 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 సహజ స్థితిలోకి రావాలి. ఏ రకమైనటువంటి ఆలోచన అనే దాంట్లో కూడా నీలోకి ప్రవేశించకుండా అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ ఆలోచనలతో మమేకం అవుతావో, అది ఏదైనా కొట్టేయాలి ఒకటి, లేకపోతే ఏదైనా పని చేయాలి, దుర్మార్గంగా చేయాలి, లేకపోతే అనుచితంగా ప్రవర్తించాలి అనే ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు? కొన్ని అలవాట్లుగా మారింటాయి కాబట్టి వస్తాయి. అలవాట్ల నుండి విడిపడ్డము అంటే నువ్వు కర్తలేనటువంటి స్థితిలోకి పరిణామం చెంది, అది సహజసిద్ధమైన పరిణామంగా రాను రాను విచారణ చేసే కొద్దీ, నువ్వు గురువుగా పరిణామం చెందే కొద్దీ, శిష్యుడుగా కూడా పరిణామం చెందే కొద్దీ ఈ విధమైన స్థితిలోకి రావాలి. అప్పుడు సుఖశాంతులతో జీవించగలిగేటువంటి స్థితి వస్తుంది. కానీ మరలా నీకు జనన మరణ హేతువే ఉంటుంది. జనన మరణ హేతు అనేది ఒకటి ఉంటుంది. కనుక దీనిలో నుండి కూడా నువ్వు విడుదలవ్వాలి. ఈ చేస్తున్నామనేటువంటి సత్వగుణ సంపన్నంగా నేను చేస్తూ ఇతరులతో కానీ సమాజంతో కానీ ఏ విధమైన చిక్కుల్ని కల్పించుకోకుండా నేను శాంతంగా సుఖంగా కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ సత్వగుణ సంపన్నమైన కర్మనే చేస్తున్నా, నేను కర్తను కాదు అనుకున్నప్పటికీ దీంట్లో నుంచి చేస్తున్నాననేటువంటి సత్వగుణ సంపన్న స్థితిలో చేస్తున్నాను, ఆనందకరంగా చేస్తున్నాను, ఏ రకమైన దుఃఖము లేదు అని చేస్తున్నప్పటికీ కూడా ఈ చేస్తున్న భావనలో నుంచి కూడా విడిపోవడమే తాను రహితం కావడం. కాబట్టి నువ్వు ఆ విధంగా విడుదల అవ్వాలంటే ఈ దీంట్లో నుంచి కూడా విడుదల కావాలి. కాబట్టి విడుదల అవ్వాలంటే సత్వగుణం కూడా బంగారు సంఖ్యలు అని నీవు గుర్తించగలగాలి. నేను సత్వగుణంతో మంచిగా వ్యవహరించినా, నా చుట్టూ నా కుటుంబంలో ఉన్న వారితో, సమాజంలో ప్రపంచంలో ఉన్న వారితో కూడా సత్వగుణ సంపన్నంగా ప్రవర్తించిన నేను మంచిగా ప్రవర్తించినాను, ఆనందంగా ఇతరులతో జీవిస్తున్నాను అనే భావన కూడా ఎటువంటిది అంటే బంగారు సంఖ్యల వంటిది. అక్కడ కూడా ఆ గుణం కూడా బంగారు సంఖ్యల గుణం. ఆ గుణం కూడా కోల్పోయేటువంటి, ఆ గుణం కూడా లేనటువంటి, 3 గుణాలు లేనటువంటి స్థితిలోకి నువ్వు ఉన్నావో లేదో నీ ఉనికిని కూడా నువ్వు గుర్తించకుండా వ్యవహారం అంతా కలలో జరుగుతున్న దాని వలె జరుగుతున్నట్టుగా భావన చెంది విడుదలైనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళాలి. కాబట్టి సత్వగుణ సంపన్నంగా ఆనందంగా జీవించుతాను అనేది కూడా బంగారం సంఖ్యలు వంటిది. అంతకుముందేమో తీవ్రమైన తాదాత్మ్యతతో రజోగుణంతో సంఘర్షణతో దుఃఖాన్ని తెచ్చుకున్నది ఎంత, తమోగుణంతోనూ రజోగుణంతో దుఃఖపూరితంగా ఉన్నదంతా కూడా ఇనప సంఖ్యలు, ఇతర సంఖ్యలు అవన్నీ. కాబట్టి ఆ సంఖ్యలలోంచి విడుదలై ఈ సంఖ్యలలోకి వచ్చి పడ్డావు. రజోగుణ తమోగుణ సంఖ్యలలోంచి సత్వగుణ సంఖ్యలలోకి, బంగారు సంఖ్యలలోకి వచ్చావు. కాబట్టి ఈ బంగారు సంఖ్యలను కూడా తీసేసుకోవాలి. సంఖ్యలు అంటే ఏవైనా సంఖ్యలే కాబట్టి అవి ఏమిటితోనన్నా చేసిండని, బంగారంతో చేయని, వేడితో చేయని, ఇనుముతో చేయని, సంఖ్యలే. సంఖ్యలు వదిలేదాకా కూడా నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని ఉంది. కాబట్టి బంగారు సంఖ్యలని నువ్వు గుర్తించగలగాలి. ఆ సత్వగుణంతో ప్రవర్తించేది కూడా ఇదంతా కూడా ప్రకృతే. ఈ సత్వగుణంతో ప్రవర్తించి మంచిగా ఉత్తమంగా ఉంటూ కుటుంబంలో, వ్యవహారంలో, బాకీ ప్రపంచంలో వ్యవహరించేది కూడా ప్రకృతే. నీ చుట్టూ నువ్వు వ్యవహరించే ప్రతి ఒక్కటి ప్రకృతే. ప్రకృతిలో ఉండే నువ్వు అన్నిటినీ వ్యవహరిస్తున్నావు. కాబట్టి దీన్నే అక్కడ బానిస అని చెప్పారు స్త్రీ గురించి. కనుక స్త్రీ బానిస అంటే ఏమిటి అంటే భర్త యొక్క అధీనంలో ఉండడం, భర్త పోషించడము, ఆమె పోషించబడటము అనేది స్త్రీ పురుష భావనలో ఉన్నప్పుడు. స్త్రీ పురుష భావనలో ఉన్నప్పుడు నేను స్త్రీని, ఆ తర్వాత ఎవరిని? ఓ భర్త దగ్గర ఉన్నటువంటి భార్యగా ఉన్నాను. ఆ భర్త అనేవాడు పోషిస్తూ ఉంటే, మ్యూట్ చేసుకోండి అబ్బా, ఎక్కడో శబ్దాలు వస్తున్నాయి. ఆ పోషించబడడం నిజానికి కేవలం బానిస భావంతో కాదు. ఇక్కడ ఆ బానిస భావంతో కాదు నువ్వు చూడాల్సింది. ఒకరు పోషిస్తున్నారు, ఒకరు ఆధిపత్యంలో ఉన్నారు, ఒకరేమో పోషింపబడుతూ ఉన్నారు అనే భావనలో కాకుండా నిజానికి అది కేవలం బానిస భావంతో కాదు. అక్కడ అవినాభావ సంబంధం అనేటువంటి ప్రకృతి ధర్మంతో చూడర్రి. ప్రకృతి ధర్మము ఆ రెండు, ఆ పురుషుడు ఆ స్త్రీ అనేటువంటి వివాహ బంధం చేత ఏర్పడి మళ్ళీ వాళ్ళ కుటుంబ పెద్దలై మళ్ళీ వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలు మళ్ళీ వారికి కలిగినటువంటి బంధాలతో అనేకంగా ఏర్పడినవన్నీ కూడా
ఆ అవినాభావ సంబంధంగా ప్రకృతికి సంబంధించినటువంటి ఈ ప్రకృతి ఉంది, సర్వ ప్రకృతి కలిసి బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం ఏర్పడడానికి కర్త అయినటువంటి వాడు పరమాత్మగా ఉన్నాడు. ఆ పరమాత్మగా ఉన్నదే నీలో ఆత్మగా ఉన్నది. నీలో ఆత్మగా ఏది ఉంది? పురుషుడు అనేది ఆత్మగా ఉంది, నీ శరీరం అనేది ప్రకృతిగా ఉంది. మళ్ళీ ఇక్కడ భౌతిక రూపం ధరించేతలకే ఓ స్త్రీ ఓ పురుషుడు అనేటువంటి భావన వచ్చింది. అది ఏ విధంగాను? అది మళ్ళా బానిసత్వ భావంతో కాకుండా కేవలం అవినాభావ సంబంధంగా ప్రకృతి ధర్మంగా దాన్ని భావిస్తే అయితే బానిస అనుకున్నప్పుడేమో స్వేచ్ఛ లేదు. నేను బానిసను అనుకుంటేనేమో స్వేచ్ఛ లేదు. ఎందుకంటే బానిస భావంతో ఉన్నావు. బానిస భావంతో కాదు, అవినాభావ సంబంధ భావంతో ప్రకృతిలో సహజమైనటువంటి కలయిక వంటిదే ఇది అనేటువంటి భావనతో ఉండాలి. ఆ భావనతో ఉంటేనేమో స్వేచ్ఛగా ఉంది. ఎప్పుడు కూడా అవినాభావ సంబంధమే స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కూడా అదే తెస్తుంది. బానిసత్వంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటేనేమో స్వేచ్ఛ తేదది. ఎప్పుడు కూడా భర్త యొక్క స్వేచ్ఛే ఉంటుంది. బానిసత్వంగా ఉన్నటువంటి భావన ఉంటే నీకు భర్త స్వేచ్ఛే ఉంది. కానీ నువ్వు వ్యవహరించే దాన్ని బట్టి నీ స్వేచ్ఛ దేని మీద ఆధారపడి ఉంది అంటే, వ్యవహారంలో నీవు ప్రకృతిలో భాగంగా నేను అవినాభావ సంబంధంతో భావిస్తూ చేస్తే వ్యవహారంలో, కుటుంబంలో, అప్పుడు నీవు స్వేచ్ఛగా ఉన్నటువంటిది అవుతుంది. భర్త స్వేచ్ఛగానే వ్యవహరించాలి, ఆ భర్త కూడా స్వేచ్ఛగానే వ్యవహరించాలి. కానీ స్వేచ్ఛగా వ్యవహరించాలంటే నేను యజమానిని, మిగిలిన వాళ్ళందరికీ నేను చేసి పెడుతున్నా కాబట్టి వీళ్ళంతా నా బానిసలు అనే తత్వంలో కాదు. వాళ్ళంతా నీ శరీరంతో ఏర్పడినటువంటి ప్రకృతి సహజమైన బంధాలే. అంతకుముందు నీ తల్లిదండ్రులు, మళ్ళీ నువ్వు నీ కుటుంబం, మళ్ళీ నీ తర్వాత ఏర్పడిన పిల్లలు, వాళ్ళు మళ్ళీ అనేక చోట్లకు పోయారు, ఎక్కడెక్కడికో ఇచ్చారు. ఆడపిల్లలను ఎక్కడో ఇచ్చారు, మళ్ళీ కొడుకులకు ఆడపిల్లలను ఎక్కడి నుంచినో తెచ్చుకున్నారు. దీనంతా బాహ్యమయ్యేతలకి అనేకమైనటువంటి ఇట్లాంటి సంసారాలు అన్నీ కలిపి సమాజము, ప్రపంచము అయింది. ఈ సమాజం, ప్రపంచం కావడానికి అదే ధర్మంతో అయింది. ఆ ధర్మాన్ని విస్మరించితే ప్రకృతి పురుషుల్లాగా అవినాభావ సంబంధ విషయాల్లో కాకుండా యజమానిలాగా, బానిసత్వంలాగా అయిపోయినటువంటి స్థితి లేకపోతుంది. కాబట్టి భర్త కూడా స్వేచ్ఛగానే వ్యవహరించాలి, అవినాభావ సంబంధ విషయంగా వ్యవహరించాలి. కానీ ఆమె స్వేచ్ఛగా వ్యవహరించడానికి వీలు కాదు. అది ప్రకృతి నియమం. ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించినప్పుడు, దాన్ని మించినప్పుడు ఇద్దరికీ అక్కడ ప్రేమ అనేది ఉండదు. ఎప్పుడైతే ఆ నియమించడం అది కూడా ఒకరికొకరు అనుసంధానంగా ఉన్నటువంటి స్థితిలో చేయాలి. ప్రకృతి పురుషుల్ని ఏం చేసింది అంటే వీటన్నిటినీ చేసి సమకూర్చాల్సినటువంటి బాధ్యత గల యజమానిగా పెట్టింది. కాబట్టి ఆయన ఆ పాత్ర పోషిస్తాడు. పోషించినప్పటికీ స్వేచ్ఛగానే ఆయన పోషించాలి. పోషించబడుతున్నటువంటి స్త్రీతో సహా వీళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రానికి కట్టుబడి జీవించకుండా ఉంటే గనక, దాన్ని అతిక్రమించకుండా ఉంటే గనక ఇంకా అక్కడ ప్రేమ అనేది ఉండదు. నీ వ్యవహారం నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ గనక ఉంటే ఆ వ్యవహారం ప్రకృతి సంబంధమైందైనా, కుటుంబ సంబంధమైందైనా, ఏదైనా సరే ధర్మంలో ఏ విధంగా చెప్పారో ఆ ధర్మానుసారంగా గనక ప్రవర్తిస్తే గనక అక్కడ ప్రేమానురాగాలు ఉంటాయి. లేదనుకో వెంటనే దాని స్థానంలో ఏం పుడతాయి? రాగద్వేషాలు పుడతాయి. వ్యతిరేకము, కోపము, అనుసరించేటువంటి అవినాభావ సంబంధ స్థితిలో నుంచి బానిసత్వ స్థితి, యాజమాన్య స్థితి, ఇవన్నీ వస్తాయన్నీ. కాబట్టి అది నరకప్రాయంగా ఉండి సంసారం అనేది కూడా నరకం అయిపోతుంది. ముందు ఇక్కడి నుంచి వెళ్తే కదా, ఇక్కడి నుంచి నువ్వు ప్రపంచం లేక మళ్ళీ ప్రపంచంలో విషయాలు లేకపోయేది. ముందు ఇక్కడే నరకం ఉంటే ఇంకెక్కడో ఉండేటువంటి అంతటినీ స్వర్గమయం చేసే శక్తి లేకుండా అయిపోతుంది. ఆనందం అనేదే కరువు అయిపోతుంది. కాబట్టి నరకం అవుతుంది. అదే అనుగుణ్యమైనటువంటి అనుసరించే జీవితం జీవించినప్పుడు అదే సంసారం స్వర్గంగా మారుతుంది. కనుక సుఖం కావాలన్నప్పుడు అక్కడ స్వేచ్ఛ లేదు. భర్తతో ఉన్నంతకాలం స్వేచ్ఛ లేదు. కనుక భర్త ఎప్పుడైతే లేడో అంటే భర్తగా యజమానిగా ఉన్నటువంటి స్థితిలో, బానిసత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఇరువురు లేరో, ఆ ఇరువురు ఎంత స్వేచ్ఛగా, ఎంత హాయిగా, ఎంత ధర్మంగా వ్యవహారం నిర్వర్తిస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది.
భర్త అధీనం అనేది లేకుండా పోయింది ఎప్పుడైతే ఆమె స్వతంత్రాలు అయింది. స్వతంత్రాలు అవడానికి ఏమిటి అంటే స్వతంత్రాలు అయ్యే ప్రవర్తనలో చేసింది ధర్మబద్ధంగా అన్ని, కాబట్టి స్వతంత్రాలైంది. ఇది ఉపమానం, ఇది ఉపమానంగా తీసుకొని ఇక్కడ చెప్పారు. బానిసత్వం అనేది ఏ రకంగాను ముందు నీకు లేకుండా పోతే నువ్వు మళ్ళీ వ్యవహారంలో చేసే దాంతో ప్రకృతిలో కూడా నువ్వు బానిసత్వం అనేది రాదు. అందుకని ఉదాహరణగా చెప్పారు. ఈ పేరాకటికి సమయం సరిపోయింది. మంగళం చెప్పండి అప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఏ పురుషుడు గురువర్యుని శ్రీపాదములు పట్టలేదో, చేలుగా నా తండ్రి పుస్తకమును చూచిన ఏ పట్టున నిల్వకేగు నిధి నిజమయ్యా. జనులారా మీ మది తెలియారయ్యా, ఈ పరమ గోప్యము ఎవరెరుగారో అయ్యా. నా పలుకు మదిలో నా నాటిన వారికి ఇది నిజమయ్యా. జనులారా మీ మది తెలియారయ్యా. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాదని. జయ 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 మంగళం బనగా జయమే సదా అపజయము గురునకు లేనేలేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వీరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. జై సద్గురు శుభప్రభమనారుచుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.